హాయ్ ఫ్రెండ్స్, నేను జగదీష్. నా ప్రయాణ ఛానల్ స్వాగతం. ఈ రోజు అయితే మనం నర్సాపురం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం రైల్వే స్టేషన్. ప్రజెంట్ అయితే మనకి ఈ స్టేషన్ లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. కారణం ఏంటంటే మన గోదావరి జిల్లాలో అయిన కోనసీమకి మొట్టమొదటిసారి నర్సాపురానికి కూడా వందే భారత్ ఇనాగ్రల్ రన్ చేయడానికి అయితే ఈ రోజు అయితే వందే భారత్ అయితే వచ్చిందండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 20678 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి ఇదైతే మన విజయవాడ నుంచి చెన్నైకి అయితే అందుబాటులో ఉండేది. ప్రజెంట్ అయితే నర్సాపురం నుంచి ఇది బీజేపీ ఎంపీ సహకారంతో ఇది నర్సాపూర్ టు చెన్నైకి అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజు అయితే December 15 మధ్యాహ్నం 2:40 అయితే పవర్పై రోజు. ప్రజెంట్ అయితే పక్కన ఒక ట్రైన్ వస్తుంది, అది కూడా చూద్దాం మనం. ఈ ట్రైన్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు తెలియజేస్తానండి. గతంలో మనం చెన్నై చేరుకోవాలంటే ఒక 16 గంటలు ట్రైన్ జర్నీ అయితే మనం చేసేవాళ్ళము. ఇక్కడ భీమవరం నుంచి మనం అలా మారుకుంటూ వెళ్ళి ఒక ఫుల్గా 1 డే పట్టేది అనమాట. ఒక రైతులు ఒక పగలంత దూరం పట్టేది. ఇక ఈ ట్రైన్ విషయానికి వస్తే మనకి వందే భారత్ అనమాట. అత్యంత స్పీడ్గా అయితే వెళ్తుంది కాబట్టి ఇది మనకి 8:40 నరసాపురం నుంచి చెన్నై అయితే దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెళ్తుందండి. అటు నుంచి కూడా అదే టైంకి అయితే వస్తుంది. ఈ ట్రైన్ అయితే మొదటగా ఈ వందే భారత్ ట్రైన్ చెన్నై నుండి నరసాపురానికి చేరుకోవడానికి పట్టే సమయం 8:40 అని చెప్పాను కదా. ఈ జర్నీలో ఈ ట్రైన్ రైల్వే భాషలో NS వందే భారత్ 20677 అనే నంబర్తో పిలుస్తారండి. ఇది ఉదయం 5:30 MGR చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి 42 ఇంటర్మీడియట్ స్టేషన్లు దాటుకుని, అంటే ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటే చిన్న చిన్న చితక స్టేషన్స్ అనమాట. వీటిలో హాల్ట్స్ అయితే ఉండవు అనమాట అండి. 42 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత రేణిగుంట జంక్షన్కి అయితే ఉదయం 7:05 అయితే వస్తుందండి. అక్కడ ఒక 5 నిమిషాలు హాల్ట్ తీసుకుని తర్వాత 7:10 బయలుదేరుతుంది. మళ్ళీ అలాగే ఒక 16 ఇంటర్మీడియట్ స్టేషన్స్ అంటే చిన్న చిన్న ప్యాసింజర్ రైళ్ళు లేకపోతే ఎక్స్ప్రెస్లో ఆగే స్టేషన్ అనమాట. ఇవన్నీ కూడా ఈ 16 స్టేషన్లు కూడా దాటుకుని తర్వాత నెల్లూరులో 8:35 అయితే వస్తుందన్నమాట. అక్కడ 1 నిమిషం హాల్ట్ తీసుకునండి. తర్వాత 8:40 మళ్ళీ బయలుదేరిపోతుంది యథావిధిగా. మరొక 12 ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఒంగోలు 10:09 అయితే చేరుకుంటుంది అనమాట అండి. అక్కడ మళ్ళీ యథావిధిగా 1 నిమిషం హాల్టే ఉంటుందండి. తర్వాత మళ్ళీ 10:10 బయలుదేరి ఒంగోలు చేరుకునేసరికి 379 కిలోమీటర్లు అయితే ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటుందండి. మరొక 20 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత తెనాలి అనే ఊరికి 11:21 అయితే చేరుకుంటుంది. అక్కడ మళ్ళీ యథావిధిగా 1 నిమిషం హాల్ట్ మాత్రమే ఉంటుందండి. దాని తర్వాత 11:22 యథావిధిగా బయలుదేరి 7 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత విజయవాడ జంక్షన్కి ఉదయం 11:45 అయితే చేరుకుంటుంది అనమాట. విజయవాడ అయితే హాల్ట్ ఎక్కువగా 5 నిమిషాలు అయితే టైం ఇచ్చారండి. 5 నిమిషాల తర్వాత మరలా 11:50 బయలుదేరుతుంది అనమాట. అక్కడ నుంచి 12 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత 12:28 గుడివాడ చేరుకుంటుంది. అక్కడ ఒక 2 నిమిషాలు అయితే హాల్ట్ ఇచ్చారు. దీనికి 2 నిమిషాలు హాల్ట్ పూర్తి చేసుకుని తర్వాత యథావిధిగా బయలుదేరుతుందండి. ఆ తర్వాత 13:15 అంటే 1:15 భీమవరం అయితే చేరుకుంటుంది అనమాట అండి. భీమవరం చేరుకున్నప్పటికి మళ్ళీ అక్కడ ఒక 2 నిమిషాలు హాల్ట్ ఇచ్చారండి. 13:15 అయితే బయలుదేరి 9 ఇంటర్మీడియట్ స్టేషన్ దాటిన తర్వాత గమ్యస్థానానికి అనగా మన నరసాపురానికి 14:10 అంటే 2:10 అయితే మన NS వందే భారత్ చేరుకుంటుంది అనమాట. ఇక్కడ నుంచి తన NS వందే భారత్ నంబర్ గల ట్రైను రివర్స్ వెళ్ళేటప్పుడు మాస్ వందే భారత్ అయితే అని పిలుస్తారండి. ఈ మాస్ వందే భారత్ మళ్ళీ మనకి యథావిధిగా 2 మధ్యాహ్నం 2:50 అయితే యథావిధిగా బయలుదేరుతుంది అనమాట. బయలుదేరేటప్పుడు మాసు వందే భారత్ నెంబర్ పెట్టుకున్నాం కదా, దీనికైతే 20678 అని నెంబర్ పిలుస్తారు. ముందైతే మనకి వచ్చేటప్పుడు 20677 అనమాట. ఇప్పుడైతే 20678 అని పిలుస్తారు. ఇది మధ్యాహ్నం 2:50 యథావిధిగా నరసాపురం బయలుదేరి 3:19 భీమవరం చేరుకుని 1 నిమిషం తర్వాత మళ్ళీ 3:20 బయలుదేరి 4:04 గుడివాడ చేరుకుంటుంది. 1 నిమిషం తర్వాత 4:05 మళ్ళీ బయలుదేరి 4:50 అయితే విజయవాడ జంక్షన్కి అయితే చేరుకుంటుంది అనమాట అండి. అక్కడ యథావిధిగా 5 నిమిషాలు ఇచ్చారు హాల్ట్ వెళ్ళేటప్పుడు.
5 నిమిషాలు అనంతరం బయలుదేరి మళ్ళీ 5:19 అయితే మనకి తెనాలి అయితే చేరుకుంటుంది అనమాట అండి. 1 నిమిషం అనంతరం మళ్ళా 6:29 ఒంగోలు చేరుకుని 1 నిమిషం అనంతరం మళ్ళీ బయలుదేరి 7:39 అయితే నెల్లూరు చేరుకుంటుంది అనమాట. మళ్ళీ 1 నిమిషం హాల్ట్ తీసుకుని అనంతరం బయలుదేరి 8:49 అయితే గూడూరు చేరుకుంటుందండి. అక్కడ ఒక నిమిషం హాల్ట్ తీసుకుని అనంతరం మళ్ళీ బయలుదేరుతుంది. అదేవిధంగా 9:54 అయితే రేణిగుంట చేరుకుంటుందండి. మళ్ళీ అదేవిధంగా అక్కడ కూడా 1 నిమిషం అయితే హాల్ట్ ఇచ్చారు. దాని తర్వాత బయలుదేరి 11:45 అయితే రాత్రి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చేరుకుంటుంది అనమాట అండి. అంతేకాకుండా ఈ ట్రైన్ హైదరాబాద్ వెళ్ళడానికి కూడా అయితే మనకి చాలానే అందుబాటులో అయితే ఉంటుందండి. ఎలా అంటే ఇది హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కూడా మనం హైదరాబాద్ చేరుకునే వరకు ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది నేను చెప్పబోతున్నాను. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 2:50 నరసాపురంలో బయలుదేరుతుంది కాబట్టి ఈ ట్రైను మనం ఎక్కి మధ్యాహ్నం 4:55 అయితే విజయవాడలో దిగిపోవచ్చు అనమాట అండి. అక్కడ మనకి అక్కడ నుంచి లింగంపల్లి వెళ్ళే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే మనకి అందుబాటులో ఉంటుందన్నమాట. అది 5:30 అయితే మనం లింగంపల్లి వెళ్ళిపోవడానికి ఎక్కించు అనమాట అండి. అలాగా హైదరాబాద్ చేరుకోవడానికి మనకి ఒక సులువు మార్గం. అంతేకాకుండా మనకు వందే భారత్ ఎక్కాలనుకుంటే మాత్రం మనం ఎలాగా 4:55 విజయవాడలో దిగుతాం కాబట్టి మనం కొంచెం టైం వెయిట్ చేయగలిగితే 6:45 అయితే మళ్ళీ వైజాగ్ టు సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ అయితే అందుబాటులోకి అయితే ఉంటుందండి. ఆ విధంగా మనకి హైదరాబాదు ప్రయాణం కూడా మనకు సులువు అవుతుందని చెప్పవచ్చు. గోదావరి జిల్లాలకి మనకి మెయిన్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు, జాబ్ చేసి వెళ్ళే వాళ్ళు ఎలా చెన్నై అయితే వెళ్తారో అలాగే హైదరాబాద్ అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజు కూడా తరచూ కొన్ని వేల మంది హైదరాబాద్ అయితే మన ఉభయ గోదావరి జిల్లా నుంచి వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ట్రైన్ని ఈ విధంగా వాడుకోవచ్చు. మన వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని మాకు తెలియజేసినప్పుడు ఏమవుతుందంటే మా నెక్స్ట్ వీడియో ఎలా చేయాలి ఏంటి అనే విషయం అయితే నాకు పూర్తిగా అవగాహన వచ్చి దాని మీద నేను ఒక వీడియో అయితే చేయగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రస్తుతం చెన్నై మరియు విజయవాడ మధ్య నడుస్తున్న ఈ రైలు ఇప్పుడు మొదటిసారిగా నరసాపురం నుండి సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ రైలు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడి మరియు అత్యాధునిక సాంకేతికతను నిర్మించబడింది.